questions, answers, anything? Would you like to know anything? Bhuvaneshwari ma'am. Bhuvaneshwari madam. Whole team is there to speak. చెప్పండి మేడం, అంటే మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. తలసేమియా అనేది అంతగా అవగాహన లేదు. అంటే ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా ఇది ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అనేది ఇంకా అవేర్నెస్ బాగా పెంచాల్సిన అవసరం ఉంది. మీకు పర్సనల్గా ఈ విషయం మీద వర్క్ చేయాలని ఎప్పటి నుంచి అనిపిస్తుంది? ఈ తలసేమియా గురించి మీరు ఫస్ట్ ఎప్పుడు తెలుసుకున్నారు? ఆ తర్వాత మన విజయవాడలో మా తమన్ గారి మ్యూజిక్ కన్సర్ట్ కూడా హ్యూజ్ సక్సెస్ అయింది. అంటే చాలా వాళ్ళ తలసేమియా పేషెంట్స్కి చాలా హెల్ప్ జరిగింది ఆ మ్యూజిక్ కన్సర్ట్ ద్వారా, ఫండ్ రైజ్ చేయడం ద్వారా. సో ఈ ఫర్దర్గా ఈ తలసేమియా రన్ అనేది కంటిన్యూ చేయబోతున్నారా? వైజాగ్ తర్వాత కూడా ఇంకా ప్లాన్స్ ఉన్నాయా? ఇంకా ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తున్నారా? అంటే తలసేమియా విషయంలో మీరు స్పెషల్ కేర్ తీసుకోవడానికి గల ఒక ఏదైనా ఎమోషనల్ ఇష్యూ స్టోరీ ఏమైనా ఉందా? ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్స్ మేము నడుపుతున్నాం. హైదరాబాద్, తిరుపతి, రాజమహేంద్రవరం, వైజాగ్లో మేము ఈ నడుపుతున్నాం. ఆ నడిపినప్పుడు నేను ఈ బ్లడ్ బ్యాంక్స్ విజిట్ చేసినప్పుడు అక్కడికి వచ్చే పేద పిల్లలు, పెద్దవాళ్ళు, ఎస్పెషలీ పిల్లలు, వాళ్ళు అక్కడ వచ్చి మాకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఉందా, ఇక్కడ మాకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మీరు చేయగలిగితే అది మాకు చాలా ఉపయోగపడుతుంది, మాకు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది అన్నప్పుడు, ఎస్పెషలీ ఆ పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు పడే బాధలు అవి బయటికి తెలీదు. ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. వాళ్ళు పుట్టటమే ఆ డిసార్డర్తో పుడతారు. సో దానికి దేర్ ఈజ్ నో అదర్ ట్రీట్మెంట్ బట్ ఓన్లీ ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది వాళ్ళకి ప్రతి నెల జరగాలి. వాళ్ళు అది అడిగినప్పుడు ఆ థాట్, ఆ ఐడియా ఆ బ్లడ్ బ్యాంక్లో నాకు కలిగింది. అట్లానే ఇట్ ఈస్ మై థాట్, బట్ అట్ ది ఎండ్ మేము టీమ్గా మేము అందరం కూర్చుని మేము డిసైడ్ చేసి ఎస్ వీ హ్యావ్ టు టేక్ దిస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్ అని ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్ హైదరాబాద్లో మేము మొదలుపెట్టాం. ఇన్ అ స్మాల్ వే, చిన్నదిగా మొదలుపెట్టి వై నాట్ వీ టేక్ ఇట్ ముందుకి కొంచెం పెద్దగా తీసుకెళ్దాం. సో దట్ పిల్లలు వెయిట్ చేయక్కర్లేదు, వాళ్ళు వచ్చే వాళ్ళకి ఎమ్మటే ట్రాన్స్ఫ్యూషన్ జరగాలి అని ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్ ఇప్పుడు పెద్దదిగా ముందుకి తీసుకెళ్ళాం. ఇది ముందుకి తీసుకెళ్ళటానికి కూడా మీకు చెప్పాలి, మే ఎఫోరియా మ్యూజికల్ నైట్లో తమ్మన్ గారు కానీ అట్లా చాలామంది దాతలు మేము ఉన్నాము మీ వెనకాల అని వాళ్ళు ముందుకొచ్చి ఆ దాతలు సహాయంతో మేము ఇవన్నీ ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాం. తప్పకుండా మేము ఈ థాలసీమియా సెంటర్స్ ఎక్కడ అవసరమో, ఏ బ్లడ్ బ్యాంక్లో అవసరమో మేము తప్పకుండా డెప్త్కి వెళ్ళి చూసి వీ విల్ ఎస్టాబ్లిష్ మోర్ ఆఫ్ దిస్ థాలసీమియా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్స్ తప్పకుండా ముందుకి తీసుకెళ్తాం. యాజ్ తమన్ గారు సెడ్, ఆయన అన్నారు నేను ఫేక్ చేయలేమని. అట్లానే మా ఎన్టీఆర్ ట్రస్ట్ వీ కెనాట్ ఫేక్, వీ వర్క్ ద టాక్. సో దట్స్ ఇట్ అండి. మేడం తమన్ గారు, సరే, అంటే మ్యూజిక్ డైరెక్టర్గా మీరు మీ మ్యూజిక్ ద్వారా మీకు చాలామంది అభిమానులు సంపాదించుకున్నారు. కానీ మీరు ఈ జర్నీ అనేది ఒక డిఫరెంట్ బాధ్యతను తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు విజయవాడలో చేసిన కన్సర్న్ కానీ, రేపు వైజాగ్లో చేయబోయేది కానీ, ఫర్దర్గా మీరు చేయబోయే ఈ జర్నీ గురించి మీకు ఎలాగ అనిపిస్తుంది? మ్యూజిక్ డైరెక్టర్గా ఒక లాంగెస్ట్ జర్నీ ఉంది, కానీ ఈ జర్నీ అంటే సర్వీస్ మోటివ్గా ఈ జర్నీ స్టార్ట్ అయింది కదా, దీని గురించి ఏమంటారు? నిజంగా నాకు బికాస్ ఇది ఒక 100% సాటిస్ఫాక్షన్. మనం ఏ విషయం చేసినా, ఇప్పుడు నేను డే స్టార్ట్ చేస్తే ఎంత సాటిస్ఫైడ్గా ఫినిష్ చేశాను నైట్ ఆలోచిస్తాను. అది వర్క్లో కానీ, తినే ఫుడ్లో కానీ, ఆడే క్రికెట్లో కానీ ఏదో సాటిస్ఫాక్షన్ ఉందని చూస్తాను. సో ఈ సోషల్ సర్వీస్ కూడా ఇస్ సచ్ ఎ గ్రేట్ థింగ్. అది చేసినప్పుడు అది మనకి అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఇది ఐ డోంట్ వాంట్ టు స్టాప్ దిస్. ఇంకా వాట్ ఎవర్ కాన్సర్ట్స్ ఐఎమ్ డూయింగ్, సో ఎవ్రీ కాన్సర్ట్లో నాకు వచ్చే డబ్బుల్లో 25% ఐ వాంట్ టు గివ్ ఇట్ టు ఎన్టీఆర్ ట్రస్ట్. ఐ వాంట్ టు గివ్ దిస్ అండ్ బికాస్ ఇది నాకు చాలా హై ఇచ్చింది, చాలా చాలా మంచి హై ఇచ్చింది. పైన పేషెంట్స్ చూస్తే నిజంగా చాలా
చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి తెలీదు, డయాగ్నోస్ చేస్తే కానీ డీపర్గా వెళ్ళి డయాగ్నోస్ చేస్తే కానీ తెలీదు. అది పేరెంట్స్ ఎర్లీ స్టేజ్లో పిల్లలకి ఇలా ఉందని గుర్తుపట్టాలి. సో మచ్ ఆఫ్ లేయర్స్ ఈ రోగాన్ని కనిపెట్టడం అనమాట. సో అది చాలా చాలా సెన్సిటివ్ అనమాట. సో అది మ్యామ్ ఇది ఈ తలసేమియా అనే ఈ దీన్ని ఆవిడ ఇంత గ్రేట్గా ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఇలా చాలా ఇంత ప్యూర్గా, ఇంత ఆర్గానిక్గా, ఇంత నిజాయితీగా మ్యామ్ ముందుకు తీసుకెళ్ళినప్పుడు, సో ఐ వాంట్ టు బీ దేర్ విత్ మ్యామ్ అండ్ ఐ వాంట్ టు సపోర్ట్ దిస్ ఆర్గనైజేషన్. ఎస్ నేను చేసేది ఏదో కాలేజ్ ఫీజులు అలా వీ డూ సో మచ్ ఆఫ్ అదర్ స్టఫ్, అది అవన్నీ చేస్తాము. మా పిల్లలకి కానీ, మా స్టాఫ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మన ఫ్యాన్స్కి కానీ ఏమైనా సపోజ్ ఎమర్జెన్సీస్ ఉంటే ఏమైనా హెల్ప్ చేస్తాం చిన్నవి. బట్ దిస్ రియలీ బిగ్ అండి. చిన్న పిల్లల్ని కాపాడడం అనేది వాళ్ళకి ఒక బ్లడ్ ద్వారా వాళ్ళకి అంత లైఫ్ వస్తుందని చూడడం చాలా మంచి హై ఇచ్చింది, చాలా గ్రేట్ హై ఇచ్చింది. సో అండ్ మంచి కిక్ ఇచ్చింది, అది మంచివాడు. సో మంచి కిక్ ఇచ్చింది. సో ఈ కిక్ని లైఫ్ లాంగ్గా అంటే వాట్ ఎవర్ టిల్ నాకు ఎంత ఎఫెక్ట్ నేను పెట్టగలను, ఐ విల్ పుట్ మై 100% బెస్ట్. మేడం, ఈ వెంకట్ ఎన్టీవీ మేడం, నిజంగా ఇందాక ఆ ప్రోమో చూస్తుంటే నాకైతే కళ్ళు నీళ్ళు వచ్చేసాయి మేడం. మీరు ఎంతోమంది పిల్లలకి ఒక తల్లిలాగా సర్వ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటిది కార్యక్రమాలన్నీ కూడా రూరల్ ఏరియాలో చాలామంది కూడా ఉంటుంటారు కదా, అన్నీ ఒకేసారి అలా చేయడానికి ఏమైనా పాసిబిలిటీ లేదా? ఇప్పుడు వైజాగ్లో చేస్తున్నారు, కానీ మిగతా అన్ని ఏరియాలలో చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా మేడం ఇలాంటి? మీకు చెప్పాలండి, మేము ఆరోగ్య రథం, సంజీవిని క్లినిక్స్ అవన్నీ మేము రాజమహేంద్రవరంలో కానీ, కుప్పంలో కానీ, హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ మాకు ఈ క్లినిక్స్ ఉండే. అదే కాకుండా మా ఆరోగ్య రథం అనేది ఒకటి ఉంది. వి రన్ దిస్ క్లినిక్స్ ఆన్ ద వీల్స్. ఐ థింక్ అది ద బెటర్ నేమ్ ఫర్ ఇట్. ఇవన్నీ కూడా రూరల్కి వెళ్తాయి. రూరల్లో ఉండే, విలేజ్లో ఉండే ఎవరికి ఏది అవసరమో వి ముందలే చెప్తాం వాళ్ళందరికీ, ఇట్లా ఈ పలానా రోజు మేము వస్తాము, మేము వచ్చి మీ హెల్త్ చెకప్స్ చేస్తామని. అట్లా మేము చాలామందికి అట్లా హెల్త్ చెకప్స్ చేశాము. ఏదైనా మరీ అవసరం అవుతే మేము దగ్గరుండే గవర్నమెంట్ హాస్పిటల్కి, లేకపోతే కోఆపరేటివ్ హాస్పిటల్స్ కొంతమంది ఉంటారు హూ వుడ్ లైక్ టు టేక్ సచ్ పీపుల్ ఫార్వర్డ్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి, వాళ్ళకి రికమెండ్ చేస్తాము. ఇప్పుడు సాలూర్, ఇట్స్ ట్రైబల్ ఏరియాస్కి కూడా మా ఆరోగ్య రథం. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద టీమ్ మెంబర్స్, ద డాక్టర్స్, నర్సెస్, వాళ్ళందరూ కూడా ఈ ఆరోగ్య రథంలో వెళ్ళి మన గ్రామాల్లో వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయబడుతున్నారండి. ఇప్పుడు 10K రన్ అండ్ 5K 3K అని ఇలా కేటగిరీలు పెట్టారు, ఎందుకని డిఫరెంట్గా ఉంది? బికాజ్ అందరూ దే కాంట్ డూ 10K కదండి, ఎవరికి ఏది తోస్తే అది. 1K కూడా చేయలేదు. మీరందరూ రెడీయా టు డూ విత్ అస్? రెడీయా, 40 డిగ్రీల్లో పరిగెత్తడానికి రెడీయా? సో మ్యామ్, మ్యూజికల్ నైట్లో పోయినసారి పవన్ గారు, చంద్రబాబు గారు అందరూ వచ్చారు. ఈసారి రన్లో కూడా వాళ్ళు ఏమన్నా పాల్గొనే అవకాశం ఉందా? వాళ్ళని ఏమన్నా ఇన్వైట్ చేసే అవకాశం ఉందా? మేము ఎంత క్యూట్గా నవ్వుతారు తెలుసా మీరు అలాంటి క్వశ్చన్ అడిగేటప్పుడు. మేము ఎవరిని ఇన్వైట్ చేయలేదండి. కర్ణం మల్లేశ్వరి గారిని యాజ్ చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసాం. ఆవిడ షీ ఇమ్మీడియట్లీ యాక్సెప్టెడ్ ఇట్. ఆవిడకి చాలా థ్యాంక్స్. షీఈస్ గోయింగ్ టు బీ ద చీఫ్ గెస్ట్ ఫర్ దిస్ థాలసీమియా రన్. మ్యామ్, మీరు లాస్ట్ టైం ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఎంత కలెక్ట్ చేశారు, వాటిని ఎట్లా యూటిలైజ్ చేశారు? విజయవాడలో ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు వి కలెక్టెడ్ అబౌట్ 16 కోట్లు మేము ఇఫోరియా మ్యూజికల్ నైట్ ద్వారా వి కలెక్టెడ్ ఇట్ ఫర్ అ కాజ్. థాలసీమియా బాధితులకి తప్పకుండా వాళ్ళకి ఇది ఉపయోగిస్తాం. అదే కాకుండా సమాజానికి ఏది అవసరమో అది తప్పకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకి తీసుకెళ్తాం. వీ విల్ యూజ్, మేము ఏది మమ్మల్ని నమ్మి దాతలు ముందుకొచ్చి ఆ డబ్బిచ్చారో తప్పకుండా అది తిరిగి సమాజానికే మేము ఉపయోగిస్తామని ఆ హామీ నేను ఇస్తున్నాను. నెక్స్ట్ జరిగే రన్తో కూడా ఇట్లా ఏమైనా కలెక్ట్ చేయాలని ఒక టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా మ్యామ్? యాక్చువల్లీ ఇఫోరియా మ్యూజికల్ నైట్ కూడా మేమేం టార్గెట్ పెట్టుకోలేదండి.
అట్లానే ఫర్ దిస్ థాలసీమియా రన్ దెర్ ఇస్ నో టార్గెట్ అట్ ఆల్. ఇది అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అందరికీ తెలియాలి థాలసీమియా అంటే ఏంటి అనేది తెలియాలనే ఈ థాలసీమియా రన్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాం.